ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సూపర్ స్పెషాలిటీ మెడికల్ హబ్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వైద్య సేవలు, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. అనంతరం నాగర్ కర్నూలు మెడికల్ కళాశాల ఆవరణలో 23,75,00,000 వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ను ప్రారంభించారు. మారుమూల పల్లెల్లోని ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ సెంటర్లు నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. This is the line of thinking with regard to South Telangana. Government line of thinking South Telangana లో ఏ రకంగా ఉండాలి మెడికల్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ అంటే చుట్టుముట్టున్న హాస్పిటల్సే కానీ మెడికల్ కాలేజెసే కానీ పక్క జిల్లాలే కానీ అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే మహబూబ్ నగర్కి రావాలి. ఖచ్చితంగా అతి త్వరలో ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. దాంతో సహా పీజీ సీట్ల యొక్క స్ట్రెంత్ పెంచాలి. పీజీతో సహా సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఆలంపూర్ తీసుకోండి, మీరు నారాయణపేట తీసుకోండి, ఏ పెద్ద ట్రీట్మెంట్ కావాలన్నా నేరుగా 180 కిలోమీటర్ 160 కిలోమీటర్ హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది జరగకుండా మహబూబ్ నగర్ టౌన్లోనే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ జరగాలి, అందియాలనేది ప్రభుత్వ సంకల్పము.